అందరికీ జై శ్రీరామ్. ఇక్కడ అందరికీ కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అలాగే మొట్టమొదటిగా మనము సాధించిన విధంగా మొదటిది కుటుంబ వ్యవస్థ గురించి మాట్లాడాలి. మన పూర్వము ఉమ్మడి కుటుంబాలు చూసేవాళ్ళము. ఉమ్మడి కుటుంబంలో తల్లి, తండ్రి, పిల్లలు మరియు వాళ్ళ పెద్దవాళ్ళు, తాత కానీ చేసే కానీ ఇలా ఉండేవాళ్ళు. వాళ్ళు మన తప్పులు చేసిన పిల్లలతో పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు, తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. ఈ విధంగా చేసే తప్పుని ఎవరు చెప్పడానికి ఒక అవకాశం దొరికేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. కానీ సిటీస్లో ఆ ప్రాబ్లం ఎక్కువగా ఉంది. మన డోన్ లాంటి ఊర్లలో, కర్నూలు జిల్లాలో చెప్పలేం కానీ డోన్ లాంటి ఊళ్ళలో ఇప్పటికి కూడా మనం కుటుంబ వ్యవస్థ చూడవచ్చు. ఉమ్మడి కుటుంబాలు ఒకవేళ ఉమ్మడి కుటుంబం చేయలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు దయచేసి మీ దగ్గరలోనే తల్లిదండ్రులకు వారం ఒకసారి కలవడము, వాళ్ళ పిల్లలతో మాట్లాడడము, ఆ విధంగా చేసే వాళ్ళు కొన్ని విషయాలు తెలియజేయడము, వాళ్ళకు పెద్దల పట్ల గౌరవం పెరగడము ఇవన్నీ జరుగుతాయి. అలాగే మన వాళ్ళు చుట్టుపక్కల ఎవరైనా సరే కులం ఏదైనా అనుకోండి, ప్రతి ఒక్కరికి మనం అంకులు బాబాయ్ అని చెప్పేదానికన్నా ప్రతి ఒక్కరికి మన పెద్దవాళ్ళైతే వాళ్ళ మామనండి, చిన్నవాడే తమ్ముడనండి అనే విషయాన్ని మన పిల్లలు తెలియజేయాలి. ఎందుకంటే నేను ఆ విధానాన్ని మా ఇంట్లో కొనసాగిస్తున్నాను. మా ఇంటికి ఎవరు వచ్చి మా పిల్లలతో వారి బాబాయ్ అనిపించాను, అంకుల్ అనిపించాను, వాళ్ళని మామనే అనిపిస్తాను. వాళ్ళకు అలాంటి యాటిట్యూడ్ నేర్పిస్తున్నాను. సార్ చెప్పినట్టుగా అది తెలియకుండా నేను నేర్పిస్తున్నాను. అది ఒక రకంగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అలాగే అంటరానితనం అనేది మన డోలాంటి ఊళ్ళో కానీ సిటీస్ కానీ పెద్దగా లేదు. దానిని ఇంకా పల్లెటూరులో ఎంత జరుగుతుంది. దానిపైన చాలా అవగాహన సమస్యలు కానీ అవి జరుగుతున్నాయి. అది ఖచ్చితంగా తొందరలోనే ఇలాంటి కార్యక్రమాలు చేసే వాళ్ళు అది కూడా తగ్గిపోతుంది. ఈ అవకాశం ఇచ్చిన తదుపరి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.